సార్ చాలామంది పాన్‌కి అడిక్ట్ అయిపోతుంటారు. ముఖ్యంగా టీనేజ్ వాళ్ళు. అంటే ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందంటారా వాళ్ళకి లైఫ్‌లో? డెఫినెట్‌లీ అవుతది. వాళ్ళ అంత గ్రోత్ కాదు. టీనేజ్ అంటున్నారు మీరు. టీనేజ్ అంటే వాళ్ళు 19, 18, 17 అలా ఉంటారు. అవును. ఆ ఏజ్‌లో వాళ్ళ గ్రోత్ ఉంటుంది. హ్మ్. వాళ్ళ బాడీ కాకుండా వాళ్ళ అంగం గ్రోత్ కూడా అప్పుడు అవుతూ ఉంటుంది. ఆ ఓకే. సమయంలో ఒకవేళ దాన్ని మిస్‌యూజ్ చేస్తే ఎక్కువగా ఇప్పుడు ఫోను చూసి వాళ్ళు ఊరుకోరు. ఫోను హ్మ్. చూసిన తర్వాత ఆళ్ళు ఏం చూస్తున్నారో అది చేస్తారు. మళ్ళీ హస్తప్రయం చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి అందులో. ఓకే. అడిక్ట్ అవుతారు. కంపల్సివ్ డిజార్డర్ లాగా మారుతుంది. హ్మ్. చెయ్యనంటారు. ఈరోజు ఒక పేషెంట్ నా దగ్గరొచ్చాడు. ఆయనేమంటాడంటే నేను మంచిగున్నాను, హెల్తీగున్నాను అంటున్నాను సార్. హ్మ్. కానీ నాకు మాస్టర్బేషన్ చేసే అలవాటుంది. అది చూడంగానే నువ్వు మాస్టర్బేషన్ చేసావు నీకేమో అవుతది. నువ్వు అది పోతావు, ఇది పోతావు అని వీడియోస్ వింటున్నాం మేము. హ్మ్. అందుకే నాకు డౌటొచ్చింది సార్. ఇప్పుడు నా పెళ్లి ఫిక్స్ అయింది. మరి నాకైతే ఏం సింప్టమ్స్ లేవు అంటున్నాడు. ఓకే. అంటే అది కూడా తప్పే. మీకు ఉట్టి అంటే మీరు హస్తప్రయం చేస్తున్నారు. అందుకే మీ జీవితం ఖరాబ్ అయితదంటే అది తప్పు. ఓకే. అలా గాదు. ఎవరైనా జేస్తారు. ఇట్స్ ఓకే. బట్ చేయగూడదు. ఎందుకంటే దాంట్లో పారామీటర్స్ ఉండవు. ఆ ఎనర్జీ సేవ్ జేసి పెట్టుకోవాలి. ఓకే. ఎప్పుడైనా సరే మీరు పెళ్లి చేసుకొని సుఖంగా, మంచిగా మీరు ఎనర్జీ అక్కడ స్పెండ్ చేస్తే మంచిది. న యునాని సైన్స్ అదే జెప్తది. నేను అదే జెప్తాను. ఓకే. బట్ ఆ చేసిన వాళ్ళకు ఇగ అయిపోయింది జీవితం ఫినిష్ అన్నట్టు కాదు. ఏదో నరాలు వీక్ అది ఇది అతిగా చేస్తే వాళ్ళకు ఈడీ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయి. హ్మ్. ఇవాళ రేపు స్లోగా అది అంటే అది క్లియర్ అవుతుంది. ఓకే. వాళ్ళకి మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. తీసుకుంటే అయిపోతది. ప్రీ మెరైటల్ చెకప్ చేయించుకుంటే బావుంటది. అందుకే టీనేజ్ వాళ్ళు ఎప్పుడైనా సరే హ్మ్. ఫోను తీసుకొని ఫోను మూవీ అవి ఇవి చూసుకుంటూ ఉంటే వాళ్ళ లైఫ్ మీద డెఫినెట్‌లీ ఎఫెక్ట్ చేస్తది. ఓకే. నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటది. రాబోయే రోజుల్లో అప్పుడు 18, 19, 20లో వాళ్ళ సైజు తగ్గిపోతుంది. పెరగదు. హ్మ్. అక్కడే ఉండిపోతుంది. ఓకే. అయితే ఇలా గూడా ఇవన్నీ ఉంటాయి ఛాన్సెస్ అని వాళ్ళు దూరంగా ఉంటే బావుంటది.